క్రీస్తు అనేక పాపములు భరించుటకు ఒక్కసారే అప్పగించబడ్డాడు. 9వ అధ్యాయం 28వ వచనం హెబ్రీ పత్రిక. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అంటాడు. అలాగుననే క్రీస్తు కూడా అనేకులు పాపములు భరించుటకు ఒక్కసారే అర్పించబడ్డాడంట. అనేకులు పాపములు భరించటానికి ఒక్కసారి అర్పించబడ్డాడు. తన కొరకు కనిపెట్టుకుని ఇండు వారి రక్షణ నిమిత్తము రెండవసారి ఏంటంట పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును అంటే రెండవసారి పాపం లేకుండా ప్రత్యక్షమవును అంటే అర్థం ఏంటి? రెండవసారి పాపం లేకుండా ప్రత్యక్షమవుతాడంట. మరి మొదటిసారి ఏమైంది? పాపం లేకుండా వచ్చాడా లేకపోతే ఎలా వచ్చాడు? ఈ పాపము లేకుండా ప్రత్యక్షమవును అనేది ఎందుకు చెప్పబడింది ఇక్కడ? ఇది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మొదటిసారి ఈ లోకానికి వచ్చింది ఏ శరీరంతో వచ్చాడు? పాప శరీరాకారంతో వచ్చాడు. ఈ శరీరానికి ఉన్న స్వభావం ఏంటి? ప్రకృతి సంబంధమైన శరీరానికి ఉన్న స్వభావం ఏంటి? ప్రకృతి చేత ఆకర్షించబడింది, ప్రకృతి చేత లోపరచబడేటటువంటి శరీరంతోనే వచ్చాడు. కానీ వచ్చిన ఆయన ఆత్మచేత శరీర క్రియల్ని చంపాడు. ఆయన పాపము చేయలేదు. ఆయనలో ఏ కపటము లేదు. ఆయన అన్ని విషయాల్లో మన వల్ల శోధించబడ్డా కూడా ఆయన పాపము లేనివాడుగానే ఉన్నాడు. మన వల్ల శోధించబడ్డాడు అంటే శోధించబడే శరీరము, మన వల్లే శోధించబడే శరీరం. అలాంటి శరీరంతో వచ్చాడు. దానికి ఏ స్వభావం ఉంది? ప్రకృతికి లోబడేటటువంటి స్వభావం ఉంది. ఆదాముకు కూడా ప్రకృతికి లోబడే శరీరమే ఉంది. ఆదాముకు ప్రకృతికి లోబడే శరీరం లేకపోతే ఆదాము ఎందుకు లోబడ్డాడు? ఎందుకు తప్పు చేశాడు? ఆదాము తర్వాత వాళ్ళు వీళ్ళు ఆదాముకు కలిగిన ఆదాము పాపం చేస్తాం వలన ఆ పాపమే ఆదాము తర్వాత వాళ్ళకు వచ్చేసిందే అని చెప్తా ఉన్నారు. ఈ సిద్ధాంతం పూర్తిగా రాంగ్. ఆదాము పాపం చేస్తాం వలన ఆదాము తర్వాత ఉన్న వాళ్ళు పాపము చేయకపోయినా పాపులుగానే పుడుతున్నారు అనే సిద్ధాంతం రాంగు. అయితే సమస్య ఏంటంటే వీళ్ళు తెలుసుకోవాల్సింది వీళ్ళందరూ ఏంటంటే అసలు ఆదాముకు కూడా దేవుడిచ్చిన ఈ శరీరము ప్రకృతి సంబంధమైన శరీరమే అని ముందు గుర్తించాలి. అది ఆత్మ సంబంధమైనది కాదు. నువ్వు మన్ను కనుక నువ్వు తిరిగి మన్నైపోతావు అన్నాడు. మట్టి శరీరమే. ఈ మట్టి శరీరం ఎక్కడిది? ప్రకృతిలోంచి వచ్చిన శరీరముకున్న క్యారెక్టర్స్ ఏంటి మనం తెలుసుకోవాలి. శరీరానికి ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తే ఇవి ఒకదానికొకటి విరోధంగా ఉంటాయి. ఎప్పటి నుంచి? ఈ రోమపత్రికలో గల్తీ పత్రికలు రాసినప్పటి నుంచి కాదు. ఆదాముకి దేవుడు ఆ శరీరాన్ని ఇచ్చినప్పుడే నుంచే ఆ శరీరానికి ఉన్న తత్వం అది. ఆ తర్వాత ఆదాము నుండి విడిపోతారు కదా. ఇప్పుడు జీవము గల ప్రతివానికి తల్లి ఎవరు చెప్పండి? అంటే జీవము గల ప్రతివానికి తల్లి అవ్వ అయితే మరి ఇప్పుడు ఆదాము కాడి నుంచి మరి ఆత్మలు ఎవరి నుంచి విడిపోతున్నాయి? శరీరాలు ఎవరి నుంచి విడిపోతున్నాయి? ఇది మనకు కావాలి. ఆదాము కాడి నుంచి ఆదాములోంచి అవ్వను వేరుపరిచాడు. ఆదాము నుంచి అవ్వను వేరుపరిచాడు. ఏం వేరుపరిచాడు? శరీరాన్న, ఆత్మను కూడానా? శరీరాన్ని ఆదాము నుండి వేరుపరిచాడు, ఆత్మను కూడా ఆదాము నుండి వేరుపరిచాడు. మళ్ళీ పక్కటెంపుకు తీసి బొమ్మను చేసి బొమ్మను చేసి మళ్ళీ దేవుడు ఆదాము నుండి వేరుపరిచాడు. అందుకనే ఒకని నుండి ప్రతి జాతి మనిషిని ఆయన సృజించాడు అనేసి అపోస్తల కార్యము 17:26లో రాయబడి ఉంది. ఒకని నుండి. అలాగే జీవము గల ప్రతి వానికి తల్లి అని మరి మనం చూసుకున్నప్పుడు ఆదికాండంలో
ఆదికాండము 3వ అధ్యాయము 20 వచనం. ఆదికాండము 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయం 20 వచనం. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఏలైనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. చూడండి, జీవము గల ప్రతివానికి తల్లి అంటే దేనికి తల్లి? దేనికి తల్లి? ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృజించాడు అనేసి ఉంది కదా. మరి ఆ ఒక నుండి ప్రతి జాతి మనిషి అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనిషిని సృజించాడంటే ఆదాము నుండి వేరుపరచబడిపోయిందంటే ఇక్కడ జీవము గల ప్రతివానికి తల్లి అంటే ఈ అవ్వ నుండి వేరుపరచబడేదేంటి? ఇది మనం గమనించాలి. అంటే ఆదాము అవ్వల తర్వాత వచ్చే జనరేషన్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి శరీరాలు అవ్వ నుండి వేరుపరచబడుతున్నాయి. అవ్వ నుండి వేరుపరచబడిన శరీరాన్ని ఒకరి నుంచి ఒకళ్ళు. అలాగే ఆత్మలు మాత్రం ఆదాము నుండి వేరుపోవు. ఆదాము దేవుని నుండి అయితే ఆ తర్వాత ఆదాము నుండి వేరుపరచబడిన ఆత్మలు మనం అందరం. శరీరాలేమో అవ్వ నుండి వేరుపరచబడిన శరీరం మనం తెచ్చుకుంటున్నాం. మన శరీరానికి తల్లి ఎవరు చెప్పండి? డిఎన్ఏ వీళ్ళు ఇచ్చేసి డిఎన్ఏ ఈరోజు కనుక్కునే మనం అందరం ఒక తల్లి బిడ్డలమే అనేసి ఇప్పుడు శాస్త్రం కనుక్కుంది. డిఎన్ఏ శరీరాలకి తల్లి కనుక్కుంది. మరి ఆత్మలకి తండ్రిని కనుక్కుంటానికి ఇలా చేతకాటలా. ఆత్మలకి తల్లి ఎవరు కనుక్కుంటానికి వీళ్ళ చేతకాటలా. దైవ కణము ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది? అసలు ఏంటి దాని సంగతి? ఇంకా ఇంతవరకు కూడా వీళ్ళు తెలీదు, తెలుసుకోలేరు. బైబిల్ దగ్గరికి వస్తే వాళ్ళు నమ్మగలరు. చూడలేరు. ఇది చూసేది కాదు. ఇది చూస్తే కనిపెట్టేది కాదు. విని చదివి నమ్మవలసింది. దైవ కణాన్ని గురించి మనం తెలుసుకోవాల్సింది. చూస్తే తెలుస్తుంది దైవ కణము ఎలా, ఆ కణానికి ఎంత శక్తి ఉంది, ఏం చేస్తుంది, ఇవన్నీ తెలుసుకోగలరు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు శరీరానికి కూడా మరి తల్లి అవ్వేనా? యేసుక్రీస్తు శరీరానికి కూడా తల్లి అవ్వేనా? అవునా కాదా? యేసుక్రీస్తు శరీరం కూడా ఎవరి శరీరాన్ని మనం పంచుపుడుతున్నాము? అవ్వ శరీరాన్ని పంచుపుడుతుంది. మరి కన్య మరి ఎవరి శరీరానికి పంచుపుట్టింది? కన్య మరే నుండి విడిపోయినటువంటి ఆ శరీరము ఎవరి శరీరాన్ని నుంచి పంచుపుట్టాడు? అందుకనే ఇక్కడ స్పెషల్గా రాశాడు, రెండవసారి పాపము లేకుండా వచ్చును అంటే మొదటిసారి ఆయన ధరించుకున్న శరీరము మనలాంటి శరీరం. ఆయన అన్ని విషయాల్లో మన వల్లే శోధించబడ్డాడు, కానీ పాపము లేకుండా ఉన్నాడు. శోధించబడేటటువంటి శరీరం ఆయన. శోధించబడని శరీరం ఉంటే ఎందుకు శోధకుడు వస్తాడు? శరీరం ఎలాంటిది? శోధనకు లోబడే శరీరము. ఆ శోధనకు లోబడే శరీరం కలిగి ఉండి శోధనలను జయించాడు యేసుక్రీస్తు. మన వల్లే శోధించబడ్డాడు, కానీ ఆయన అన్ని విషయాల్లో శోధించబడ్డాడు, కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అంటే మొదటిసారి ఆయన ఈ లోకానికి వచ్చిన శరీరము ఎలాంటి శరీరం అంటే పాప స్వభావము కలిగిన శరీరంతో వచ్చాడు. మరి రెండోసారి ఏ శరీరంతో వస్తాడు? పాపము లేకుండా వస్తాడంటాడు. అంటే మహిమ శరీరంతో వస్తాడు రెండోసారి. మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరాన్ని ధరించుకున్నాడు. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా నిరూపించుకున్నాడు. రెండోసారి వచ్చేది కూడా మహిమ శరీరంతో వస్తాడు. ఈ మట్టి శరీరంతో ప్రకృతి సంబంధమైన శరీరంతో వచ్చేసి ఇశ్రాయేలీలు మెల్లి రక్షిస్తాడనేసి మనోళ్ళు ఏ కథలు చెప్తున్నారు. ఇశ్రాయేలీలకి రక్షణ రెండవ రాకల్లో, యేసుక్రీస్తు రెండవ రాకల్లో ఇశ్రాయేలీలకి రక్షణ దొరుకుద్ది. ఇప్పుడు ఇశ్రాయేలీలు క్రీస్తు నమ్మట్లేదు, వాళ్ళకి రక్షణ లేదు. భవిష్యత్తులో యేసుక్రీస్తు రెండవసారి ఆ ఒలివ కొండ మీద పాదం మోపుతాడు. అది ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, తూర్పు దిక్కు, పడమర దిక్కుగా విడిపోద్ది.
దాని మీద కాలు మోపినప్పుడు అప్పుడు పెద్ద లోయ ఏర్పడుద్ది, ఆ లోయలోంచి ఇశ్రాయేలీలు తప్పించుకుంటారు అంటాడు. అసలు ధర్మశాస్త్రం కొట్టివేయబడినప్పుడే ఇశ్రాయేలీల చరిత్ర ముగిసిపోయిందని ఈ వీళ్ళు బైబిల్ చదువుతున్నారు, మా క్రైస్తవుల ఇళ్ళు బైబిల్ చదువుతున్నారు, కానీ వీళ్ళకి అర్థం కాకూడదు. దెయ్యమేది, సైతాను, వాళ్ళ మనోనేత్రాలకి గుడితనం. దేవుని స్వరూపే నా క్రీస్తు మహిమను కనపడుతూ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి. మరి క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? మీ మనోనేత్రములు వెలిగించబడినందున క్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటే అప్పుడు బైబిల్ అర్థమవుద్ది. అంతవరకు బైబిల్ అర్థమవుదు. ఇదనమాట చరిత్ర, ఇది మన చరిత్ర అనమాట. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎలా వస్తాడు? మహిమ శరీరంతో వస్తాడు. ఆయన పాపం లేకుండా వచ్చును అనేసి అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు అర్పించినటువంటి బలి ఎలాంటిదంటే ఈయన సదాకాలము హెబ్రీ పత్రిక 10:12 ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మనకు కావాల్సింది ఏంటంటే ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించాడు. అందుకనే యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తా అంటాడు. యోహాను సువార్త 17:4 అక్కడ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమ పరిస్థితిని అనేసి అక్కడ చెప్పబడింది. యేసుక్రీస్తు శరీరానికి కూడా మరి తల్లి అవ్వేనా? యేసుక్రీస్తు శరీరానికి కూడా తల్లి అవ్వేనా? అవునా కాదా? యేసుక్రీస్తు శరీరం కూడా ఎవరి శరీరాన్ని మనం పంచుకు పుడుతున్నాము? అవ శరీరాన్ని పంచుకు పుడుతుంది. మరి కన్య మరి ఎవరి శరీరానికి పంచుకు పుట్టింది? కన్య మరే నుండి విడిపోయినటువంటి ఆ శరీరము ఎవరి శరీరాన్ని నుంచి పంచుకు పుట్టాడు? అందుకనే ఇక్కడ స్పెషల్గా రాశాడు, రెండవసారి పాపము లేకుండా వచ్చును అంటే మొదటిసారి ఆయన ధరించుకున్న శరీరము మనలాంటి శరీరం. ఆయన అన్ని విషయాల్లో మన వల్లే శోధించబడ్డాడు, కానీ పాపము లేకుండా ఉన్నాడు. శోధించబడేటటువంటి శరీరం ఆయన. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి.